హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను దోసకాయ రోటి పచ్చడి చేశాను. చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇంతకుముందు మీరు ఎలా చేసినా సరే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది. ఎంతైనా రోటి పచ్చడి కదా, ఆ రుచే వేరు. ఇందుకోసం నేనైతే ఒక 200 గ్రాముల దోసకాయను తీసుకున్నాను. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 టొమాటోలు, అలాగే కాస్తంత చింతపండు తీసుకున్నాను. తర్వాత ఈ దోసకాయని అయితే తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే విత్తనాలు తీసేసాను. మీరు కావాలంటే విత్తనాలైనా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది విత్తనాలు వేసుకున్న తర్వాత. ఈ దోసకాయని టేస్ట్ చేయాలి ఎలా ఉందో. ఒక దోసకాయ అయితే చేదుగా కూడా ఉంటుంది. టేస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఆ పెనం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు బాగా వేగుతాయి. పల్లీలను వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను శనగబేడలు, అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్రను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 5-6 వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, వీటన్నింటిని వేసుకొని వేయించుకోవాలి. అలాగే కాస్తంత కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. నేనైతే ముందు వేసుకోవడం మర్చిపోయాను, మీరు ముందే వేసుకొని వేయించుకోండి. తర్వాత కాస్తంత చింతపండును కూడా కడుక్కొని వేయించుకోవాలి. అందులో వేసుకొని వీటన్నిటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అలాగే దోసకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. దోసకాయలు ఎక్కువ వేయించుకొని అవసరం లేదు, కాస్తంత మగ్గించుకుంటే సరిపోతుంది. వేయించుకోకుండా పచ్చి అయినా వేసుకుని దంచుకున్నా చాలా రుచిగా ఉంటుంది. వేయించుకునేటప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూతను ఉంచితే దోసకాయ ముక్కలు మెత్తబడతాయి. ఆ తర్వాత అన్ని రోట్లో వేసుకొని శుభ్రంగా రోలు కడుక్కొని మనం వేయించుకున్నవన్నీ రోట్లో వేసుకొని కాస్తంత ఉప్పును కూడా వేసుకొని దంచుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టు దంచుకోవాలి. అవన్నీ బాగా మెత్తగా మెదిగిన తర్వాత దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడిని పక్కకు తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కాస్తంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, శనగబేడలు, కాస్తంత మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిని చితక్కొట్టుకొని వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పోపును తీసి పచ్చళ్ళలో వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.
ట్రై చేసి చూడండి. ఎంతైనా రోటి పచ్చడి కదా, ఆ రుచే వేరు.